గోదావరి నదీ కోత రైతులను కలవరపెడుతోంది. ఏళ్ల తరబడి నదీ కోత కొనసాగుతుండటంతో సారవంతమైన వ్యవసాయ భూములు కళ్ళెదుటే గోదావరిలో కలిసిపోతున్నాయి. వేలాది ఎకరాల భూములు నష్టపోగా లక్షలాది కొబ్బరి చెట్లు నేలమట్టమయ్యాయి. మిగిలిన భూములనైనా కాపాడాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి నదీ కోత రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తోంది. పాసలపూడి, అప్పనపల్లి, బి దొడ్డవరం, పెదపట్నలంక, పాసలపూడి లంక, లూటికూరు, ఆదూరు ప్రాంతాలపై నదీ కోత తీవ్ర ప్రభావం చూపుతోంది. నదీ పరివాహక ప్రాంతాల్లో వేలాది ఎకరాల సారవంతమైన భూములు నదీ ప్రవాహానికి కోతకు గురవుతున్నాయి. ఏళ్లుగా తమ కళ్ళెదుటే భూములు గోదావరిలో కలిసిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నదీ కోత కారణంగా పెద్ద సంఖ్యలో కొబ్బరి చెట్లు నేలమట్టమవుతున్నాయి. ఎంతో శ్రమించి సాగు చేసుకున్న తోటలు సైతం గోదావరి పాలవుతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు భూములను కోల్పోయిన చిన్న, సన్నకారు రైతులకు భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది. మిగిలిన కొద్దిపాటి భూములనైనా కాపాడాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గోదావరి నది కోతను అరికట్టేందుకు తక్షణమే శాశ్వత చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నదీ ప్రవాహానికి అనుగుణంగా రక్షణ గోడలు, రివేట్మెంట్లు నిర్మించి భూములను కాపాడాలని కోరుతున్నారు. ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు మారుతున్నా నదీ కోత సమస్యకు మాత్రం శాశ్వత పరిష్కారం లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లుగా అధికారుల దృష్టికి సమస్యలు తీసుకెళ్తున్నా పూర్తి స్థాయి పరిష్కారం కోసం ఎదురు చూడాల్సి వస్తుందని చెబుతున్నారు. ప్రధానంగా కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామివారి ఆలయానికి సమీపంలో ఉన్న గోదావరి కోతకు గురై రోజురోజుకు ముందుకు రావడంతో స్థానికుల్లో భయాందోళన మొదలైంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే రానున్న రోజుల్లో అప్పనపల్లి బాలాజీ ఆలయం కనుమరుగయ్యే పరిస్థితులు ఏర్పడతాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి గోదావరి నదీ కోత సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. నిపుణులతో అధ్యయనం చేయించి శాశ్వత రక్షణ చర్యలు చేపట్టి తమ గ్రామాలను సారవంతమైన కొబ్బరి తోటలను కాపాడాలని కోరుతున్నారు. అప్పనపల్లి, బి దొడ్డవరం, పెదపట్నం వెంక, పాసరపూడి, గోగన్న మఠం, ఆదూరు గ్రామాలకు సంబంధించి మా యొక్క రైతుల ఆవేదన మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే గోదావరి వరద సమయంలో మా యొక్క కొబ్బరి తోట మొత్తం నదీ గర్భాన్ని కలిసిపోయి మాకు తీవ్రమైన దుఃఖాన్ని మిగులుస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ప్రస్తుతం మన కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన అప్పనపల్లి గ్రామానికి అతి చేరువుగా, దేవస్థానానికి అతి చేరువుకి గోదావరి నది చేరుకోవడం తీవ్రమైన బాధని మాకు కలిగిస్తుంది. ఎందుకంటే నదీ కోతకు గురై, భూమి అంతా కూడా నదీ కోతకు గురై గోదావరి కొంచెం కొంచెం ఊరి పుచ్చుకొచ్చే పరిస్థితి అయితే ప్రస్తుతం ఏర్పడింది. పక్కనే ఉన్న ఈ యొక్క అప్పనపల్లి గ్రామం ఇంతకు ముందు నుంచి ఇప్పుడు వరకు కూడా గోదావరి నదీ కోతతో తీవ్రమైన ఇబ్బందిని అక్కడ ఉన్న ప్రజానీకం, అక్కడ ఉన్న రైతాంగం ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఇక్కడికి ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా దేశం మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి అటువంటి దివ్య పుణ్యక్షేత్రమైనటువంటి అప్పనపల్లిని కాపాడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ప్రభుత్వాలు దీని మీద దృష్టి సారించి ఈ యొక్క నదీ కోతని అరికట్టకపోతే ముందు ముందు అప్పనపల్లి దేవస్థానం కాదు, బి దొడ్డవరం, పాసరపూడి గ్రామాలు కూడా కనుమరుగయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంతకుముందు మా యొక్క బి దొడ్డవరం అంటే బోటకూరు దొడ్డవరం ఒక గ్రామం కనుమరుగైపోయి ప్రస్తుతం దొడ్డవరం మాత్రమే ఉంది. 80-90 కుటుంబాలు మొత్తం ఆ నదీ గర్భాన వారి యొక్క ఆస్తిని పోగొట్టుకుని ఇప్పుడు దొడ్డవరం చేరుకున్నారు. ఈ దొడ్డవరంలో కూడా ఈ నదీ కోతకు గురైన వారి కుటుంబాలన్నీ కూడా చెదిరిపోయి వేరే గ్రామాలకి చెదిరిపోయి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మన ప్రభుత్వాలు దీని మీద చర్య తీసుకోకపోతే ఇప్పుడున్న రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున నష్టపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడున్న కొబ్బరి తోట అన్నీ కూడా ఇక్కడ చూసుకుంటే నదీ కోతకి గురై పెద్ద ఎత్తున ప్రతిరోజు కూడా కొబ్బరి చెట్టు మన నదీ కోతకి గురై కలిసిపోవడం జరుగుతుంది. మన కళ్ళ ముందే మన యొక్క కొబ్బరి తోట కలిసిపోతుంటే రైతుకి తీవ్రమైన ఆవేదన మాత్రమే మిగులుతుందని చెప్పేసి తెలియబడుతుంది. ఎందుకంటే ఇక్కడున్న రైతాంగం అంతా కూడా ఆధారపడి జీవించేది ఈ యొక్క కొబ్బరి తోట పైన. ఇక్కడ ప్రతి రైతుకి కూడా కొబ్బరి తోట ఎంతో జీవనాధారం. కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద స్పందించి, ప్రజాప్రతినిధి దీని మీద స్పందించి తగు చర్య తీసుకుని ప్రభుత్వానికి నివేదిక సమర్పించి ఈ యొక్క కోతని అరికట్టేందుకు తగినన్ని చర్యలు తీసుకోవచ్చుగా, గ్రోయన్స్ నిర్మాణం ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మా బాధ ఈ యొక్క మీడియా ముఖంగా, మా యొక్క ఆవేదన ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాము. దీనిని
మా యొక్క బాధని మీరు పరిగణలోకి తీసుకుని మా యొక్క ఈ యొక్క నదీ కోతని మీరు నివారించగలిగితే ఈ యొక్క కోనసీమగా ఈ యొక్క రాజోయి దీవిని మీరు కాపాడిన వారు అవుతారని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ నాయకులకి అధికారులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మామిడికుదురు మండలం పెదపర్లం గ్రామ ఎక్స్ సర్పంచ్ని. మేము నదీ కోత నివారణ గురించి అధికారులను విన్నవించుకుంటున్నాం. కొద్దిపాటి వరద వచ్చిన మాకున్నటువంటి ఈ గోదావరి మా భూములన్నింటినీ కూడా కబలించి ఎన్నో సంవత్సరాలుగా మేము వేసి పెంచుకున్నటువంటి ఈ కొబ్బరి మొక్కలు మా చేతికి అందే టైం వచ్చేప్పటికి నదీ కోతకి గురవుతుంది. మరి 10 సంవత్సరాలు పెంచిన కొబ్బరి చెట్టు మా కళ్ళ ముందే గోదావరిలో కలిసిపోతుంటే గోదావరి కోత కంటే మా గుండె కోత ఎక్కువగా ఉంది. అనేక మంది ఇక్కడ ఈ భూములను కోల్పోయి పేదవారైపోయి కనీసం ఇళ్ళు కూడా లేని పరిస్థితిలో వేరే గ్రామాలకు వెళ్ళి అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుని అక్కడ జీవనోపాధి గడుపుతూ ఉన్నారు. మరి కొంతకాలం ఇలాగ ఉంటే ఉన్న కొంత భూమి కూడా ఈ నదీ గర్భంలో కలిసిపోయి మేము కూడా ఎక్కడికో చోటికి తరలి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. 1995-2001 మధ్యన స్వర్గీయ జిఎంసి బాలయోగ్ గారు చొరవతో కొన్ని గ్రాంట్స్ చేశారు. అవి ప్రస్తుతం ఒడ్డుకి లోపలికి వెళ్ళిపోయి ఒడ్డుకి గ్రాంట్స్కి సంబంధం లేకుండా ఉన్నాయి. అందుకని ప్రస్తుతం మన పి గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యులు గిట్టి సత్యనారాయణ గారు విద్యావేత్త, అన్ని విషయాలను కూలంకషంగా తెలుసుకుని అనేక కార్యక్రమాలని ఆయన చేపడుతున్నారు. ప్రస్తుతం వారు అనేక సార్లు మన రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడడం, అసెంబ్లీలో చర్చించడం ఇవన్నీ జరిగినాయి. కానీ దాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో తెలియదు. మరి వచ్చే ఎన్నికల నాటికి మొత్తం మా డ్రాయింగ్స్ అన్నీ పూర్తి చేస్తారని నమ్మకంతో ఉన్నాం గిట్టి సత్యనారాయణ గారి చొరవతోటి. అలాగే బాలయోగ్ గారు చేసిన చొరవని వారి తనయుడు శ్రీ హరీష్ మాధురి గారు కూడా ఢిల్లీ లెవెల్లో ఆయన ప్రయత్నం చేసి ఈ ప్రాంతాన్ని నదీ పరివాహ ప్రాంతాన్ని రక్షించాలని, మరి మీరు నాయకులై ఉండి ప్రజలను పట్టించుకోకపోతే ప్రజలందరూ అధోగతి పాలయ్యి అనేక రకాలుగా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. కనుక తక్షణమే మీరు అధికారులతోటి నాయకులతోటి మాట్లాడి మా ఈ ప్రాంతానికి రక్షణ కల్పించాలి. మాకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి తిరుపతిని తలపించేటువంటి అప్పనపల్లిలో శ్రీ బాలబాల స్వామి ఆలయం ఉంది. ఆలయానికి అతి సమీపంలో గోదావరి నది ప్రవహిస్తూ ఉంది. కొన్నాళ్ళు ఇలాగే నది కోత గురైతే మాకున్నటువంటి ఆ మంచి పవిత్రమైన ఆలయం కూడా కనుమరుగు అవుతుందేమోనని భయంతో ఉన్నాం. మా లంక గ్రామాలని రక్షించవలసిందిగా కోరుతూ మిమ్మల్ని అందరినీ సెలవు తీసుకున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు దివిగా పిలువబడే ప్రాంతం వైనతేయ నదీ తీర ప్రాంతంలో ఇప్పుడు మనం ఉన్నాం. కోనసీమ జిల్లాలోని ఉండే ఒక నానుడి ఏంటంటే కొడుకును నమ్ముకునే కన్నా కొబ్బరి చెట్టుని నమ్ముకోమనే సామెత ఇక్కడ ఉంది. మరి అలాంటి కొబ్బరి చెట్లు ప్రతి ఏటా సంభవించే వరదల్లో నదీపాతంలో కొట్టుకుపోతూ ఉంటే రైతుల ఆవేదనను కానీ రైతుల గుండె కోతను కానీ పట్టించుకునే నాదుడు లేక హృదయ విదారకమైన పరిస్థితుల్లో ఇక్కడ కొబ్బరి రైతాంగం కొట్టుమిట్టాడుతూ ఉంది. మరి
ఇలాగే ఈ భూమి అంతా కూడా నదీపాతంలో కొట్టుకుపోతా ఉంటే ఇప్పటికే అనేక గ్రామాలు వందల హెక్టార్లలో భూమి, లక్షలలో కొబ్బరి చెట్లు నదీ గర్భంలో కలిసిపోయాయి. ఇది సుమారు 20-30 ఏళ్ల కన్నీటి గాథ. దీనిని పట్టించుకునే నాదుడే కరువైనటువంటి పరిస్థితి. ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రజాప్రతినిధులు మారుతూ ఉన్నారు, అధికారులు మారుతూ ఉన్నారు. కానీ కోనసీమ రాజోలు దివిలో మాత్రం ఈ పరిస్థితి మాత్రం ఇలాగే కొనసాగుతూ ఉంది. రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతూనే ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి ఈ నదీ కోత నివారణ చర్యలు తీసుకోవాలని, అలాగే విపత్తుల నిర్వహణ శాఖ దీనికి సరైనటువంటి చర్యలను సూచించి మరి ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేస్తారని ఇప్పటికైనా ఈ కోనసీమ వాసులు ఎంతగానో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ పరిస్థితిని ఇలాగే వదిలేస్తే మున్ముందు మన రాజోలు దివి అనేది ప్రపంచ పటం నుంచి కనుమరుగైనా సరే మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటి పరిస్థితులు దాపురిస్తూ ఉన్నాయి. ఎందుకంటే 3 పక్కల గోదావరి, మరో పక్క సముద్రం కబళించేయడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాయి. మరి అలాంటి పరిస్థితుల్లో విపత్తుల నిర్వహణ శాఖ కోనసీమ రాజోలు దీవిపై ప్రత్యేక దృష్టిని పెట్టి మరి ఈ కోనసీమ భూమిని, ఈ రాజోలు దివి భూమిని కాపాడతారని ఇక కోనసీమ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. అందరికీ నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం. మరి ఇక్కడ ఎక్కడో మహారాష్ట్రలో పుట్టినటువంటి అఖండ గోదావరి నది కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి బంగాళాఖాతంలో కలిసే క్రమంలో ఈ పి గన్నవరం నియోజకవర్గ పరిధిలో సుమారు 3 మండలాల్లో ఈ నది ప్రవహిస్తుంది. ఇది కలిసే నదిని వైనతేయగా పిలుస్తాం ఇక్కడ. మరి సముద్రంలో కలిసే భాగంగా ఇది యూటర్న్ తీసుకుని సుమారు 14 కిలోమీటర్లు ఇక్కడ యూటర్న్ తీసుకుని మరి సముద్రంలో కలవడం జరుగుతుంది. ఈ క్రమంలో మరి ఇక్కడ లక్షలాది కొబ్బరి చెట్లు, వేలాది ఎకరాలు కూడా ఇక్కడ కోతకు గురయ్యి మరి నదీ గర్భంలో ఈ కొబ్బరి చెట్లన్నీ కూడా పడిపోవడం జరుగుతుంది. మరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మా ఈ పి గన్నవరం నియోజకవర్గంలో అతిపెద్ద సమస్య ఏదైనా ఉందంటే ఈ నదీ కోత గురవడం, ఈ భూములన్నీ మన నదిలో కలిసిపోవడం జరుగుతుంది. దీనిపై చట్టసభల్లో మరి గౌరవ ఎమ్మెల్యే గారు గిడ్డి సత్యనారాయణ గారు అనేక సార్లు స్పందించినప్పటికీ కూడా ఏదైతే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉందో ఈ విపత్తుల నిర్వహణ శాఖ వారు ఇప్పటికీ దీనిపైన ఏమీ పట్టించుకోవటం లేదు. మరి ఈ నది ఇలాగే కలిసిపోతే అనేక గ్రామాలు, లంక గ్రామాలన్నీ కూడా నదిలో విలీనం అయిపోతాయి. కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే చర్య తీసుకుని మరి దీనికి ఈ గ్రోయన్స్ నిర్మించడం కానివ్వండి, అదేవిధంగా రివిట్మెంట్ వాల్స్ నిర్మించి ఈ నది కోత గురవడాన్ని కట్టడి చేస్తే ఇక్కడ గ్రామాల్లో వర్ధిల్లుతాయి తప్ప మరి లేకపోతే ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఇది ఎప్పటికైనా కూడా ఊర్లు కూడా నదీ గర్భంలో కలిసిపోవడం జరుగుతుంది. దీనిపైన వెంటనే ప్రభుత్వం వారు స్పందించాలని వెంటనే కోరుకుంటున్నాం. అలాగే 2027లో రానున్న పుష్కరాల్లో ఇక్కడ అప్పనపల్లి దేవస్థానంలో మరి అఖండ పుష్కరాలు జరుగుతాయి. మరి దానిలో భాగంగా ఆ పుష్కరాల నాటికి గ్రోయన్స్ కానివ్వండి, ఈ రివిట్మెంట్ మాల్స్ కూడా నిర్మించి ఇరిగేషన్ అధికారులు వెంటనే స్పందించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా దీన్ని నిర్మించాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి గ్రామం. మాది ఎప్పుడు వరద వచ్చినా మా కొబ్బరి తోటలన్నీ నది గర్భంలో కలిసిపోతున్నాయి. ఎప్పుడు చూసినా మాకు వరద వచ్చినప్పుడల్లా వేలాది కొబ్బరి చెట్లు నది గర్భంలో కలిసిపోతున్నాయి. ఇలా పెదపట్లంకి వెళ్ళి దారి కూడా ఎప్పుడో ఉండే దారి కూడా వేలాది ఎకరాల భూమి కూడా నది గర్భంలో కలిసిపోయింది. దాని మీద చర్య తీసుకుని ప్రభుత్వం వారు మాకు న్యాయం చేయాలి. అలాగే గిడ్డి సత్యనారాయణ గారు ఎన్నో గ్రామాలకి ఎన్నో ఉపకారాలు చేస్తున్నారు. మాకు కూడా దీని మీద హరీష్ మాధవ్ గారు, గిడ్డి సత్యనారాయణ గారు దీని మీద చొరవ తీసుకుని మాకు ఇలాగా అప్పనపల్లి దేవస్థానం ఉందండి. ఇక్కడ తిరుపతిని ఇక్కడ తలపించే విధంగా మాకు అప్పనపల్లి దేవస్థానం ఉంది. ఇక్కడ దేవస్థానం మెట్ల కాడ కూడా గోదావరి పక్క గంట వచ్చేసింది. ఆ మెట్లు కూడా గోదావరిలో పడిపోయే పరిస్థితి ఉంది. దీని మీద ప్రభుత్వం వారు చర్య తీసుకుని మాకు న్యాయం చేయవలసింది కోరుచున్నారు.